హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 221వ భాగం. ఉదయాన్నే బాల్కనీలోకి చూసిన అభిరామ్కి మీనాక్షి రాఘవ సమాధి మీద పడుకొని ఉండడం చూసి అమ్మ ఇక్కడ పడుకుందేంటి అనుకుంటూ ఏమైందభి అని మను పిలుస్తున్నా పట్టించుకోకుండా గబగబా వెళ్తుంటే తన వెనకే వెళ్ళింది మను. అప్పుడప్పుడే నిద్రలేచి హాల్లోకి వస్తున్న అందరూ అభి కంగారుగా వెళ్లడం చూసి మను ఏమైంది, వాడలా పరిగెత్తున్నాడేంటమ్మా? ఏమో మావయ్య, నాక్కూడా తెలీదు అనడంతో అందరూ తన వెనకే వెళ్లారు. ఆయాసపడుతూ అమ్మా ఇక్కడ పడుకున్నావేంటి, నాన్న గుర్తొచ్చాడా అంటున్నా అక్కడి నుండి సమాధానం లేదు. నిన్నేనమ్మా, ఏమైంది, ఆరోగ్యం బాలేదా? మీనా మీనా ఏమైందే, ఎందుకు పడుకున్నావు అంటున్నా మీనాక్షిలో ఎటువంటి చలనం లేదు. అదిరేకుండతో ఒక్కో అడుగు ముందుకేసిన అభిరామ్ మీనాక్షిని ఇటువైపుకు తిప్పగానే జీవోత్సవంలా అభి ఒళ్ళో వేలాడపోయింది ఆమె శరీరం. షాక్ అయి అమ్మా అని పిలిస్తే కిషోర్, శారద, రామ్ అందరూ దగ్గరికొచ్చి తనని లేపడానికి ఎంత ప్రయత్నించినా అప్పటికే తన ప్రాణం పోయిందని అర్థం అవడంతో ఎవ్వరికీ నోట్లో మాట కూడా రాలేదు. మీనా, ఇన్నేళ్ల తర్వాత కనిపించి మాకు శాశ్వతంగా అందరంత దూరం వెళ్ళిపోయావా అంటూ కిషోర్ బాధపడుతుంటే ఎందుకక్కా, రాత్రి నాకు పిల్లల గురించి అన్ని జాగ్రత్తలు చెప్పావు, పూర్తిగా వీళ్ల బాధ్యత నాకు వదిలేసి నువ్వు వెళ్ళిపోయావా అంటూ ఎవరికి వారు బాధలో మునిగిపోతే స్తబ్దుగా ఉండిపోయాడు అభిరామ్. అభి అలా ఉండకు నాన్నా అని ఆనందంటే అమ్మ నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయింది డాడీ? ఇన్నేళ్లుగా తనని దూరం పెట్టానని నా మీద కోపంతో శాశ్వతంగా నా నుండి వెళ్ళిపోయిందా? లేదు నాన్నా, అమ్మ దూరమైనా మీ నాన్న ప్రేమను పొందడానికి వెళ్ళింది అంటుంటే 4 రోజుల క్రితం మీనాక్షి అభిరామ్తో మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి అతనికి. బెడ్ మీద పడుకుని ఏదో వర్క్ చేసుకుంటుంటే కన్నయ్య అంటూ వచ్చింది మీనాక్షి. బ్లూటూత్ పక్కన పడేసి అమ్మా రా అంటూ చెయ్యి పట్టుకుని పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. ఏంటమ్మా, ఎప్పుడూ లేంది ఇలా వచ్చావు? ఈరోజు నీతో కాసేపు గడపాలనిపించింది నాన్నా. అలాగా అని నవ్వుతూ మీనా ఒళ్ళో తలవాల్చి పడుకున్నాడు. చూసారా అత్తయ్య, మీ దగ్గరికి రాగానే మీ అబ్బాయి మరీ చిన్నపిల్లాడైపోతున్నాడు అని మను అంటే నేను మా అమ్మ ఒళ్ళో పడుకున్నానని నీకు కుళ్ళు కదా? ఉక్రోషంగా నాకేం కుళ్ళు లేదు, నీకు మీ అమ్మ అయితే నాకు అత్తయ్య, నేను కూడా పడుకుంటానంటూ మరోవైపు పడుకుంది మనస్విని. ఇద్దరి తల నిమురుతూ మీ ఇద్దరూ ఇలా ఎప్పుడూ అన్యోన్యంగా ఉంటే నాకంతగా సంతోషంగా ఉందో తెలుసా? దానికి మాత్రం నేనే కారణం అత్తయ్య, మీ అబ్బాయి కోపాన్ని తట్టుకోవడం అంత ఈజీ కాదు తెలుసా అని మను చిన్నబుచ్చుకొని చెప్తుంటే అవునవును, రోజు తాగొచ్చి నిన్ను కొడుతున్నాను కదా, ఓరగా చూస్తూ కొట్టకపోతేనేం, చెయ్యాల్సిన పనులన్నీ చేస్తూనే ఉంటావు అంటే తను దేని గురించి అంటుందో అర్థమై తల వెనక్కి తిప్పి నెమ్మదిగా తనకి మాత్రం వినిపించేలా అమ్మ దగ్గర ఉన్నప్పుడు ఇలా నిన్న మాట్లాడేది అంటే కొడుగ్గా నీ గురించి ఆవిడికి తెలీదా అంటుంది మను. మీనాక్షి నవ్వుతూ ఏంటా గుసగుసలు? ఏం లేదుమా, నీ మేనకొడలు ఈ మధ్య నన్ను మరీ తీసిపారేస్తుంది. అభిరామ్ బుగ్గ నిమురుతూ నిన్ను తీసిపడేయడం ఎవరి వల్ల కాదు నాన్నా, నిన్ను ఎంత దూరం పెట్టాలని చూసినా అది వాళ్ళకి సాధ్యం కాదు అంటే విన్నావా అని కళ్ళెగరేసింది. వెవ్వెవెవె అని వెక్కిరించి నవ్వుకుంది మను. అభిరామ్ తల నిమురుతూ కన్నయ్య, ఈ అమ్మ మీద నీకు కోపం లేదు కదా? ఎందుకమ్మా కోపం? నీకు తల్లిగా ఏ ప్రేమను పంచలేకపోయాను. కాని 9 నెలలు నన్ను మోసి 7 ఏళ్లు అపురూపంగా పెంచి పెద్ద చేశావు. 20 ఏళ్లు కేవలం నా గురించి ఆలోచిస్తూ బతికేవంటూ ఆమె చేతి మీద ముద్దు పెట్టుకున్నాడు అభిరామ్. కాని నా ప్రేమను మాత్రం అందించలేకపోయాను. నిన్ను నా చేతులతో పెంచే అదృష్టాన్ని పోగొట్టుకున్నాను. అయితే ఏంటమ్మా, ఈ కొద్ది రోజుల్లోనే ఆ ప్రేమనంతటినీ నాకు చవి చూపించావు. నిజంగానా బాబు? నిజమమ్మా. అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో, ఎంత గొప్పగా ఉంటుందో 20 రోజుల్లోనే నాకు బాగా అర్థమైంది. నవ్వి కన్నయ్య, మీ నాన్న చిన్నాన్న ఎప్పుడూ ఒక్కటిగానే ఉన్నారు. నువ్వు నీ తమ్ముడు కూడా ఎప్పుడూ అలానే ఉండాలి.
తమ్ముడు ఏదైనా పొరపాటు చేసినా నాన్న స్థానంలో ఉండి దండించు, అంతే తప్ప అపార్థం చేసుకోకు. తప్పకుండా అమ్మా. వాణ్ణి నేను వదిలేయడమేంటి? మేమిద్దరం కలిసే పుట్టాం, కలిసే పెరుగుతాం, కలిసే ఉంటాం కూడా. నవ్వి, అలాగే. నిన్ను నమ్మి కుటుంబాన్ని సైతం వదిలిపెట్టి వచ్చిన భార్యని ఎప్పుడూ బాధ పెట్టకు నాన్నా. మను లాంటి అమ్మాయి భార్యగా రావాలి అంటే ఎంతో అదృష్టముండాలి అని మీనాక్షి అంటుంటే పైకి లేచి మీనాక్షి బుగ్గ మీద ముద్దు పెట్టి, థ్యాంక్స్ అత్తయ్య, మీ అబ్బాయి కంటే మీకే నేనంటే చాలా ఇష్టం. నవ్వుతూ, నీ మేనకోడలని చెప్తున్నావు కదమ్మా? కాదు నాన్నా, నా మేనకోడల కంటే ముందు ఆడపిల్ల, అందుకే చెప్తున్నా. మనునే కాదు, ఇక నుండి యశు బాధ్యత కూడా నీదే. నవ్వుతూ సరేనని తలూపితే, మీ అత్తయ్య మావయ్యకి నువ్వంటే చాలా అభిమానం ఉంది. కొడుకుల్లేని వాళ్లకి నువ్వు నీ తమ్ముడు ఇద్దరు కొడుకులుగా అన్నిట్లో భరోసా ఇవ్వాలి అంటుంటే ఎప్పుడూ లేంది తన మాటలు వింతగా అనిపిస్తుంటే ఇద్దరూ ముఖాలు చూసుకున్నారు అభిరామ్ మనులు. నీకు జన్మనిచ్చింది నేనైనా కళ్లల్లో పెట్టుకుని పెంచుకుంది గాయత్రి. తనకి మీ నాన్నమ్మకి నువ్వెప్పుడూ రుణపడి ఉండాలి అంటుంటే, ఎప్పుడూ లేంది ఈరోజెందుకు పేరు పేరున అందరి గురించి చెప్తున్నావమ్మా? తల్లిగా నీ బాధ్యతలు చెప్పాలనిపించింది నాన్నా అని అక్కడితో ఇద్దరితో కాసేపు సంతోషంగా గడిపి వెళ్లిపోయింది 4 రోజుల క్రితం మీనాక్షి. ఆ రోజు జరిగిందంతా గుర్తురాగానే, వెళ్ళిపోతూ నాకు బాధ్యతల్ని చెప్పి వెళ్ళావా అమ్మా? ఎందుకమ్మా? మహారాణిలా చూసుకోవాలని ఆశపడ్డాను. కాని నువ్వు నాన్న మనసులో మహారాణిలా ఉండడానికి ఇష్టపడ్డావా? నీకు నాతో అవసరం లేదా అని బాధపడుతుంటే అతని మాటలకెవ్వరూ సమాధానం చెప్పలేకపోయారు. బాధ, ఎవ్వరితోనూ చెప్పుకోలేని స్తబ్దత అభిది. మనసంతా నిండిపోతే జరిగిందంతా మౌనంగా నిలబడి చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేకపోయాడు అభిరామ్. ఎవరొచ్చినా ఎవరు రాకపోయినా జరిగేది ఎప్పటికీ జరగక మానదు అన్న నానుడిగా మీనాక్షి అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. రాఘవ సమాధి పక్కనే తన సమాధి ఉండాలన్నది మీనాక్షి చివరి కోరికగా అనుకుని రాఘవ సమాధి పక్కనే మీనాక్షి శవానికి అంత్యక్రియల్ని జరిపించారు. చెదరని నవ్వుతో ఒకప్పుడు తనకి గోరుముద్దలు తినిపించిన ఒకనాటి తల్లి రూపమే కనిపిస్తుంటే కాసేపట్లో మట్టిలో కలిసిపోయి ఆమె ముఖం మీద మట్టి వేయలేక ఏడుస్తూ అక్కడే కూలబడిపోయాడు అభిరామ్. గుండె నిండా బిగబట్టిన ఏడుపు ఒక్కసారిగా బయటికి రావడంతో చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడుస్తున్న అభిని ఆపడం ఎవ్వరి వల్ల కాలేదు. అందరి కన్నీటి వీడ్కోలు మధ్య అతి కష్టంతో అభితో కార్యక్రమాలన్నీ పూర్తి చేయించారు ఆ కుటుంబ సభ్యులు. 11 రోజుల కర్మ కూడా పూర్తయిన తరువాత 10 రోజుల క్రితం వరకు పెళ్లి కోలాహలంతో వెలిగిపోయిన ఇల్లు కాస్త ఇప్పుడు శ్మశాన వైరాగ్యాన్ని ఏర్పరచుకుంది. మీనాక్షి ఫోటోని చూస్తూ బాధపడుతున్న అభిరామ్ దగ్గరికొచ్చింది మను. అభి, నువ్వే ఇలా అయిపోతే అందరికీ ధైర్యం చెప్పేదెవరు? పుట్టినవాళ్లు ఎప్పటికైనా పోక తప్పదు. ఒకరు ముందు ఒకరు వెనక, అంతే. అత్తయ్య మామయ్య సమాధి దగ్గరే చనిపోయిందంటే ఆయన మీద ఎంత ప్రేమని దాచుకుందో అర్థం చేసుకో అంటుంటే చిన్న పిల్లాడిలా మను నడుము చుట్టూ చేతులేసి పొట్టలో కడుపులో ముఖం దాచుకుని కన్నీళ్లతో, ఎందుకు మను? నేనంటే ఎవ్వరికీ ఇష్టం లేదా? నన్ను ఇష్టపడ్డ వాళ్ళంతా ఎందుకు నాకు దూరంగా వెళ్ళిపోతారు? వాళ్లలా నేను ప్రేమించట్లేదని నా నుండి వెళ్ళిపోతున్నారా? నాన్న, రాధ, అమ్మ అందరూ అంతేనా? అందరూ వెళ్ళిపోతే నేనేమైపోతానని ఒక్కరు కూడా ఆలోచించలేకపోయారా అని బాధపడుతుంటే అతని తల మీద ముద్దు పెట్టి, అలాంటిదేమీ లేదపి. ఎవ్వరూ నిన్ను వదిలిపెట్టినా నీడలా నీ వెంటే నేనుంటాను. నాకోసమైనా నువ్వీ బాధ నుండి బయటికి రావాలి. అత్తయ్య ఆఖరి క్షణాల్లో నీకేం చెప్పిందో మర్చిపోయావా? ఇంటి బాధ్యత నువ్వేం చెయ్యాలో అన్నీ చెప్పి వెళ్ళింది. అది మర్చిపోతే ఎలా? నువ్విలా ఉంటే వాళ్ళ ఆత్మ కూడా శాంతించదు అంటుంటే తదేకంగా ఆమె కళ్ళల్లోకి చూస్తుండిపోయాడు అభిరామ్. నిజం అభి, నిన్ను చూసి రామ్ కూడా ఎంత డయిల్లయ్యాడో తెలుసా అంటుంటే మాటలు చెప్తూ తనకు తెచ్చిన భోజనాన్ని అతి కష్టంగా అభిరామ్తో తినిపించింది మనస్విని. రామ్, నువ్వు కూడా ఇలా ఉంటే ఎలారా అంటూ కొడుకుని దగ్గరికి తీసుకున్నాడు ఆనందభూపతి. ఏం చేయను నాన్నా, వాడంత డల్గా ఉంటే నాకేం నచ్చట్లేదు. అందుకని నువ్వు ఇలా బాధపడితే ఉండిపోతావా? మరేం చెయ్యను నాన్నా అంటుండగానే గ్రే కలర్ సూట్లో రెడీ అయి పైనుండి వస్తున్న అభిరామ్ని చూసి, అన్నయ్యా అంటూ పైకి లేచి నిలబడ్డాడు రామ్. నవ్వి, ఏంట్రా అలా చూస్తున్నావు? మనం ఆఫీస్ పట్టించుకోక చాలా రోజులైంది, ఒకసారి వెళ్ళొద్దాం పదా అంటే గాయత్రి కన్నీళ్లతో, కన్నా నువ్వు బాధను దిగమింగుతూ, ఏంటి మమ్మీ, నేనింకా అలానే ఉండిపోతాననుకున్నావా?
అమ్మ నాకు చాలా బాధ్యతలు చెప్పి మరీ వెళ్ళింది. తనని కళ్ళల్లో పెట్టుకుని చూసుకోలేకపోయాను. కనీసం తను చెప్పిన బాధ్యతలైనా పూర్తి చేయాలి కదా అంటుంటే అవునన్నట్టు తలూపింది గాయత్రి. ఇక నుండి నువ్వు రెస్ట్ తీసుకోమ్మా, అన్నీ నేను చూసుకుంటానంటే కన్నీళ్లతో చూస్తుండిపోయారు. చూశారు కదా ఫ్రెండ్స్, మొత్తానికి మీనాక్షి అంత్యక్రియలు జరిగిపోయాయి. అంతే, ఎవరు వచ్చినా రాకపోయినా జరిగేది ఎప్పటికీ జరక్క మానదు. ఒకరి ఆయువు తీరిపోతే ఎవ్వరూ భూమి మీద ఉండడానికి ఒక్క క్షణం కూడా కుదరదు. ఆటోమేటిక్గా ఆ వెనకాలే పనులన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఈ ఎపిసోడ్ అయితే నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. మొత్తం ఒక వ్యక్తి చనిపోతే ఎంత బాధపడతారో ఒక ఫ్యామిలీ అనేది చాలా బాగా చూపించినారనిపించిందండి. మేబీ నెక్స్ట్ ఎపిసోడ్ ఈస్ ద లాస్ట్ ఎపిసోడ్ ఫర్ మనోభిరాముడు స్టోరీ. ఆ తర్వాత శ్రీధర్ గారి మరో అందమైన స్టోరీతో మీ ముందుకు రాబోతున్నాను. ఫ్రెండ్స్, ఎపిసోడ్స్ చాలా వరకు లాక్స్ లో ఉన్నాయి కాబట్టి వీలైనంత తొందరగా సబ్స్క్రిప్షన్ లో తీసుకోండి. దానివల్ల మీకు ఎపిసోడ్స్ అన్ని ఒకేసారి చూసేయచ్చు. థ్యాంక్ యూ.